హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ది ఈ ఉగాదికి మన సాంప్రదాయంగా తెలుగువారికి ఉగాది పచ్చడి చేసుకుంటామండి మన ఇంట్లో. ఈ ఉగాది పచ్చడికి అన్నీ కూడా షడ్రుచులతో 6 రకాలతో చేసుకుంటాము. కొత్త చింతపండు, ఉగాదికి వచ్చే యాపపూత, ఈ ఉగాదికి వచ్చే మంచి లేత మామిడికాయ పిందెలు ఒకరొకరుకుంటానికి ఇదిగో యాప చూడండి. ఈ ఉగాదికి వచ్చిందండి సంవత్సరానికి ఒక్కసారి పూత చూడండి ఎంత బాగుందో. దీన్ని పూలుగా తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుందాము. ఒక్కొక్క పువ్వు కోసుకుని మామిడికాయ కూడా లేత పిందెలు తీసుకోవాలి. ఉగాది పచ్చడికి ఒక హాఫ్ స్పూను మిరియాలు, 1 స్పూను కల్లుప్పు, 4 స్పూన్లు బెల్లం తీసుకున్నాము. ఈ ఉగాది పచ్చడికి సాంప్రదాయమైన ఉగాది పచ్చడి చేసుకోబోతున్నామండి. దీనికి నేను ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నా. మనం ఇంట్లో చేసుకునే దాన్ని బట్టి నానబెట్టుకోవాలి. ఈ మామిడికాయని తోలు తీయకూడదు, తోలుతోనే ఒగరొగరుగా ఉండాలి కదా. సన్నగా ముక్కలు కోసుకుందాము. వెనక పాతకాలంలో అండి అమ్మమ్మ వాళ్ళు పొద్దున్నే అందరినీ చీకటితో లెగ్గొట్టి తలస్నానాలు చేసి ఈ ఉగాది పచ్చడి చేసి ముందల దేవుడి దగ్గర పెట్టుకుని తర్వాత ఇంటిల్లో పాది ఉగాది పచ్చడి తినేవాళ్ళు. దీనికి ఒక హాఫ్ స్పూన్ మిరియాలు చిన్న రొట్టె దంచుకున్నాము. 1 స్పూన్ కల్లుప్పే వాడాలి. సైంధవం లవణం కానీ కల్లుప్పు కానీ వాడాలి. ఈ చింతపండు ఇప్పుడు బాగా పిండి చెయ్యి అడ్డం పెట్టి పోసుకుందాము. ఒక అరగంట ముందర నానబెట్టుకున్నాం కదా చింతపండు. మనకు కావాల్సినంత ఇంటూ మనం ఎంత ఆడుకుంటామో. ఈ యాపూత కూడా బాగా నలిపి రేకులు తీసుకోవాలి. బాగా అట్ట నలిపితే మనం కడిగి ఆరబెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇట్ట నలిపితే రేకులు వచ్చేస్తాయి. అట్లా అంటే ఆ మొగ్గ వెనక్కి వచ్చేసిద్ది. ఇది కూడా 1 స్పూన్ వేసుకుందాము. ఆ పులుసు పిండుకున్నాం కదా, దీనికి కొత్త పిడతే వాడతారండి. ఉగాదికి కొత్త మామిడికాయ, కొత్త చింతపండు, లేత యాపూత, కొత్త పిడతలో 1 స్పూను యాపూత వేసుకున్నాము. 1/4 కప్పు మామిడి ముక్కలు, మనం రోట్లో దంచుకున్న కల్లుప్పు, మిరియాలు, ఉప్పు, కారం. ఇప్పుడు పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు 4 స్పూన్లు బెల్లం వేసుకుందాము. ఇదేనండి మన తెలుగువారి సాంప్రదాయమైన ఉగాది పచ్చడి. ముందల పొద్దున్నే స్నానాలు చేసి ఉగాది పచ్చడి చేసుకుంటాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టుకుందాము. ఇది షడ్రుచులతో అండి, 6 రకాలతో చేసింది. ఎందుకంటే మనం ఎన్నో ఒడుకుదుడుకులు వచ్చిన సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని. బాయ్ అండి.